తెల్ల జుట్టు సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది పెద్ద శుభవార్త అండి. 6 నెలల పాటు కడిగిన పోని హెయిర్ కలర్ ఇది. ఒక్కసారి నా మాట నమ్మి ఇది తలకి రాసి చూడండి, ఒక్క తెల్ల వెంట కూడా కనపడదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. వైట్ హెయిర్ వచ్చేస్తుందని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉన్నారు. మీ వైట్ హెయిర్ని పర్మనెంట్గా బ్లాక్ కలర్లో చేసుకోవడానికి ఇలా ట్రై చేయండి. వెంటనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది. దీనివల్ల మీ వైట్ హెయిర్ ఇన్స్టెంట్గా బ్లాక్ అవుతుంది. ఇది పర్మనెంట్ రిజల్ట్గా కూడా మీరు మార్చుకోవచ్చు. కనీసం నెల రోజుల పాటు కడిగినా పోదు. మీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఎన్నెన్నో ట్రై చేసాం, కెమికల్ హెయిర్ కలర్సు, హెయిర్ డ్రైసు అని అలసిపోయేవాళ్ళు ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. ఒక్క తెల్ల వెంట్రుక లేకుండా వెంట్రుకలన్నీ కూడా నల్లగా మారిపోతాయి అన్నమాట. 100కి 200% నేను హామీ. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ చెప్పడం అసలు మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. జుట్టు ఎక్కువగా ఊడిపోతుందని చెప్పేసి బాధపడుతున్నారా? జుట్టు ఊడడం ఆగి జుట్టు అనేది విపరీతంగా పెరగాలంటే మాత్రం మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. మీకున్న హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది సూపర్ స్పీడ్గా గ్రోత్ అవుతుంది. బాల్ హెడ్ మీద హెయిర్ లేకపోయినా, లేదంటే ఫోర్ హెడ్ పై హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. సో మాకు ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నారు కదా. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేయడం వల్ల మీకు ఈ సమస్య అయితే దూరం అవుతుంది. మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మీకు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే ఇప్పుడే ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే బుక్ చేసేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది తమలపాకులు. తమలపాకులు వైట్ హెయిర్ని కంట్రోల్ చేసి మన హెయిర్ని నల్లగా మార్చడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ చేస్తాయి. తమలపాకులు మీరు 10 తీసుకోండి, నీట్గా వాష్ చేయాలి. తర్వాత ఐరన్ కడాయి ఒకటి తీసుకొని తమలపాకుల్ని చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఐరన్ కడాయి కాకపోయినా నార్మల్ కడాయి కూడా యూజ్ చేయొచ్చు. మళ్ళీ చాలామంది అడుగుతారు ఓన్లీ ఐరన్ కడాయి యూజ్ చేయాలా అని చెప్పేసి, సో అందుకే నేను చెప్తున్నాను. తర్వాత మనకు కావాల్సింది మందారం ఆకులు. మందారం ఆకులు కూడా 10 తీసుకొని నీట్గా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత మందారం ఆకులను కూడా మనం చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. మందారం వల్ల మనకి హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. ముఖ్యంగా వైట్ హెయిర్ అనేది అస్సలు ఉండదు. హెయిర్ రూట్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. మందారం ఆకులతో పాటుగా మందారం పూలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే మందారం పూలు యాడ్ చేసుకోండి, లేదనుకుంటే స్కిప్ చేసేయండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ నేను చూపిస్తున్నాను వామాకు అనమాట. వామాకులు కూడా 10 తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఒకసారి బాగా క్రష్ చేసుకోండి. వామాకులు ఖచ్చితంగా యూజ్ చేయాలంటే యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వామాకుని యూజ్ చేసినప్పుడు. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ని క్రష్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కాసేపు పక్కన పెట్టేద్దాం. తర్వాత ఏంటంటే మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కలోంజీ సీడ్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కచ్చపచ్చగా ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడిని కడాయిలో అయితే యాడ్ చేసుకోవాలి. కడాయిలో యాడ్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసి గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 to 5 మినిట్స్ అనేది ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్ అనేది బాయిల్ అయిన తర్వాత మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతాయి అన్నమాట. అప్పటి వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. 100కి 200% రిజల్ట్ అయితే చూస్తారు. ఇన్స్టెంట్గా హెయిర్ అనేది బ్లాక్ అవ్వాలి, అది పర్మనెంట్గా ఉండిపోవాలంటే మాత్రం ఫస్ట్ టైంకే మీకు 6 నెలలు కడిగినా సరే పోని హెయిర్ కలర్ అయితే మీ సొంతం అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. 6 నెలల వరకు మీకు ఎటువంటి హెయిర్ కలర్ అనేది అవసరమే ఉండదు. వాటర్ అయితే మనకి కలర్ మారిపోయాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేయచ్చు. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఈ వాటర్ని ఒక బౌల్లోకి అయితే స్ట్రెయిన్ చేసేసుకోండి. వాటర్ మనకి చాలా బ్లాక్ కలర్లో ఉంటాయి. ఈ వాటర్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ వాటర్ స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు రెమెడీ అనేది రెడీ చేసుకోవడానికి వీలవుతుంది. సో మీ దగ్గర ఎక్స్ట్రా వాటర్ ఉంటే మాత్రం రెమెడీ తయారు చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీకు నచ్చినప్పుడల్లా దీన్ని యూస్ చేస్తే వెంటనే రిజల్ట్ అనేది చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మీ హెయిర్కి కావాల్సినంత ఇండిగో పౌడర్ని తీసుకోవాలి.
ఇండిగో పౌడర్ అనేది మార్కెట్లో దొరుకుతూనే ఉంటుంది. అన్ని సూపర్ మార్కెట్లో, ఆన్లైన్లో, ఆయుర్వేదిక్ షాపుల్లో ఇండిగో ఆకు, నీలి ఆకు అంటాం కదా, సో అదండి ఇండిగో పౌడర్, నీలి ఆకు. తెలుగులో కూడా చెప్పాను. చాలామంది ఇండిగో అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఇండిగో అనేది 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ అన్నమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మన హెయిర్ని బ్లాక్గా చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని తగినంత వేసుకొని ఎటువంటి లమ్స్ లేకుండా ఇలా మనం పేస్ట్లో మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఆయిల్ హెయిర్ మీద కాకుండా డ్రై హెయిర్కి అప్లై చేసుకోండి. స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్ వరకు అప్లై చేసుకోండి. మీరు ఒక్కసారి అప్లై చేసుకుంటే 6 నెలల వరకు మీరు కడిగిన ఈ కలర్ అనేది పోదు. 100% నేను గ్యారంటీ. కంపల్సరీ ట్రై చేసి చూడండి. రిజల్ట్ మాత్రం అమేజింగ్గా ఉంటుంది. మీకు రిజల్ట్ రాకపోతే పక్కాగా నాకు కామెంట్ చేయండి. నేను కామెంట్ సెక్షన్లో మీకు రిప్లై కూడా ఇస్తాను. ఎందుకు ఇంత నేను గ్యారంటీగా చెప్తున్నాను అని అంటే, మీరు ట్రై చేస్తే మాత్రం రిజల్ట్ వచ్చే రెమెడీ అండి. చాలామంది వైట్ హెయిర్ని బ్లాక్గా ఎలా మార్చుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించే వాళ్ళకి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. మీ హెయిర్ ఫస్ట్ టైంకే ఎంత వైట్గా ఉన్నా సరే బ్లాక్ కలర్లోకి మారుతుంది. మీరు వెతికిన ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించదు. ఎటువంటి కెమికల్స్ లేకుండా 100% న్యాచురల్ పద్ధతిలో హెయిర్ని బ్లాక్గా చేసుకోవాలి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవాలి, హెయిర్ అనేది గ్రోత్ అవ్వాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఇది ట్రై చేసేయండి. ఈ యూస్ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. వీలైనంత ప్రాపర్గా మీరు దీన్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి. మీకు సెల్ఫ్ అప్లికేషన్ రాకపోతే ఎవరి సహాయం అన్న తీసుకొని అప్లై చేసేసుకోవాలి. ఓకే, ఇలా అప్లై చేసి 45 మినిట్స్ అనేది ఉంచాలి. 45 మినిట్స్ తర్వాత ఎటువంటి షాంపూ లేకుండా జస్ట్ నార్మల్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోండి. తర్వాత మీ హెయిర్ అంతా బ్లాక్ కలర్లోకి మారుతుంది. మీరు షాంపూ ఎప్పుడు చేయాలని ఆలోచిస్తున్నారా? నెక్స్ట్ డే మీరు మీ హెయిర్కి షాంపూ అనేది చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత మాత్రం ఓన్లీ వాటర్తోనే వాష్ చేయాలి. ఇలా నేను చెప్పినట్టు ఈ హెయిర్ కలర్ని ఒక్కసారి వేసి చూడండి. 6 నెలల పాటు ఎంత కడిగినా మీ హెయిర్ కలర్ అనేది పోదు. 100% నేను గ్యారంటీ. రకరకాలైన హెయిర్ డైస్ కానీ హెయిర్ కలర్స్ కానీ ట్రై చేసి అలసిపోయాం, ఇవేవి మాకు వర్క్ అవ్వవు అనుకునే వాళ్ళు ఈ న్యాచురల్ పద్ధతిలో మీ హెయిర్కి ఇది ట్రై చేయండి. మీకు అనేది వైట్ హెయిర్ సమస్య ఉండదు. అలాగే మీ హెయిర్ కూడా చాలా స్మూత్గా షైనీగా ఉంటుంది. హెయిర్ కలర్స్ అప్లై చేసిన తర్వాత హెయిర్ అనేది ఫ్రీజీగా అయిపోవడం, హెయిర్ ఫాల్ అవడం జరుగుతుంది. మనం ఈ న్యాచురల్ పద్ధతిలో మన హెయిర్కి కలర్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా, స్మూత్గా, షైనీగా ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా ఉండదు. ఎటువంటి కెమికల్స్ లేని కలర్ అన్నమాట ఇది. నేను చెప్పిన ఈ పద్ధతిలో మీ వైట్ హెయిర్ని నల్లగా మార్చుకోవచ్చు, అలాగే సూపర్గా గ్రోత్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి ఈ న్యాచురల్ హెయిర్ కలర్ని. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.